नादर भाई పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈరోజు గుంటూరు రోడ్లోని నాయబ్ బజార్ మసీదులో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసం అంతా కూడా మాసం పూర్తిగా ముస్లిం సోదరులు ఎంతో దీక్షతో ఉపవాసం ఉంటూ 5 పర్యాయాలు ప్రతిరోజు కూడా నమాజ్ చేస్తూ అల్లాహ్ని ప్రార్థిస్తూ అందరి క్షేమం కోసం, ముఖ్యంగా రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం ప్రార్థన చేయడం చాలా సంతోషం దగ్గర విషయం. ఇంత వేసవిలో కూడా నిష్ఠాగరిష్టతోటి ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష జరుపుకోవడం అనేది చాలా విశేషం. ఈ రంజాన్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ, ముస్లిం సోదరులకు మరీ ముఖ్యమైన పండుగ ఇది. ఇలాంటి పండుగ సందర్భంగా అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఉపవాసాలు ఉండటం, ప్రార్థన చేయటం చాలా హర్షణీయమైన విషయం. ఇదే ముందు తరాల వాళ్ళు కూడా కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా నర్సాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకి ప్రజలకి రంజాన్ ఈద్ శుభాకాంక్షలు. నర్సాపేటలోని గుంటూరు రోడ్డు నాయబ్ బజార్ మసీదులో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా మైనార్టీల ఆశాజ్యోతి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా ముస్లింస్కి అండగా ఉంటాం. ఎప్పుడూ ముస్లింలు వచ్చినా ముస్లింలకి రంజాన్ నెలలో అందరికీ మౌజన్లకి ఇమాములకి తోఫాలు ఇచ్చి అందరికీ చేసిన ఏకైక నాయకుడు ఎవరున్నారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మనం భవిష్యత్తులో మనం వచ్చే మాకు అండగా నిలబడి మైనార్టీలకి ఉండే నాయకుడు ఎవరైనా ఉంటే ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాం. సలాం. ఈ రంజాన్ సందర్భంన ప్రతి ముస్లిం సోదరులు, మహిళలు, అందరు చిన్నపిల్లలతో సహా ఉపవాసాలు ఉండి నమాజులు 5 పూటలు చదువుతా రాత్రింబవళ్ళు ఒక అల్లాహని ప్రార్థిస్తూ అందరూ కలిసి ఉండాలా, అందరూ మెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ మాసం, పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, కఠోరమైన దీక్షలు చేస్తూ వారి యొక్క కోరికలను తీర్చమని ఆ అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉంటారు. ఇటువంటి సంతోషమైన సందర్భంలో మన నర్సరావుపేట నాయబ్ బజార్ పెద్ద మసీదులో మన ఏ కష్టం వచ్చినా సరే, ఏదొచ్చినా సరే మన పక్కన ఉన్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారికి ఎప్పుడు మనం పిలుస్తూ ఉంటాం. మన మానవతా దృక్పథంతో ఎప్పుడు ఎల్లవేళలా మన అండ ఉంటూ గతంలో మన మసీద్కి ఎవరు చేయనటువంటి 2 లక్షల రూపాయలు సహాయం చేశారు. తర్వాత ఎప్పుడు లైటింగ్ ఖర్చులకు కానీ ఏదన్నా కానీ వారే మాకు సమర్పించారు. అయితే దేవుడి దయ వల్ల అది ఒకటి వారికి ఎప్పుడు ఎన్నవేళలా అండగా ఉండాలని, తర్వాత వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మాకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నర్సరావుపేట నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలుంటూ 5 పూట్ల నమాజ్ చేస్తూ ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అల్లాహ్ని ప్రార్థించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో ఈ ప్రాంతం సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా మైనార్టీ సోదరులందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈరోజు అల్లాహ్ని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా గతంలో ఈ 5 మసీదులు కూడా పెద్ద మసీదులు 5 మసీదులు కరెంటు బిల్లులు కట్టకుండా, వాటికి ఇమాంలు మౌజన్లకి జీతాలు ఇవ్వకుండా ఆగిపోయిన సందర్భంలో కూడా గత ప్రభుత్వ హయాంలో, ఎందుకంటే అంజుమన్ కాంప్లెక్స్ పడవేసిన తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్ వీళ్ళందరికీ కూడా జీతాలు రానందున ఆ రోజు వీళ్ళందరినీ ఈ 5 మసీదులు కూడా వక్త్ బోర్డులో కలిపి వాళ్ళందరికీ ఇమాములకి మౌజన్లకి జీతాలు వచ్చే కార్యక్రమం. అట్లానే అప్పుడు కరెంటు బిల్లు కూడా కట్టకపోతే దాదాపు సుమారు 2 లక్షల రూపాయలు నేను కాజావల్ మాస్టర్ ఇద్దరు గారు కలిసి ఈ యొక్క మసీదుల యొక్క కరెంటుని పునరుద్ధరించే కార్యక్రమం కూడా చేశాం. అలానే ఈ పెద్ద మసీదులకు కూడా తలా 2 లక్షల రూపాయలు, ఒక్కొక్క మసీదుకి 2 లక్షల రూపాయలు మా సొంత డబ్బులు కూడా కేటాయించి ఈ మసీదుల యొక్క అభివృద్ధికి మేము కోరుకున్నాం. మరి అట్లానే ఈరోజు వరవకట్టలో పెద్ద మసీదు నిర్మాణం కూడా జరిపించాం గత ప్రభుత్వ హయాంలో. ఇది దాదాపు
2,50,00,000 వ్యయంతో మసీదు నిర్మాణం కూడా చేయటం నర్సరావుపేట చరిత్రలో ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నాయబ్ బజార్ పెద్ద మసీదు ఈరోజు మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఖాదర్ బాషా, అట్లానే మా మైనారిటీ సోదరులు ఖాదర్ బాషా బ్రదర్స్ కి, మైనారిటీ ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క ముస్లింల యొక్క స్నేహం, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క మంచితనం ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాం. వాళ్ళతోటి కలిసిమెలిసి జీవించాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడు కూడా నమాజ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా మరి రంజాన్ మాసంలో ఈద్గా దగ్గర నమాజ్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్కడ వెళ్ళి నమాజ్లో పాల్గొనే కార్యక్రమం కూడా చేస్తాం తెలియజేస్తూ, మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను.